2017లో జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో ఒక భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి, సురేష్, మృతి చెందినట్టు ప్రకటించారు. శవం దొరికింది. అంత్యక్రియలు సిద్ధం చేశారు. మంటలు అంటించబోతున్న సమయంలో ఆయనే స్వయంగా తన పాడికు వచ్చాడు. సురేష్ ఒక సాధారణ రైతు. గ్రామంలో అందరితో మంచిగా ఉంటాడు. ఒకరోజు సాయంత్రం పొలాలు చూసేందుకు అడవిలోకి వెళ్లాడు. ఇంకా తిరిగి రాలేదు. అరచిరోజులోనే అతని కుటుంబం భయాందోళనకు గురైంది. రెండో రోజు నమ్మకం కోల్పోయారు. పోలీసులు అడవిలో ఓ అర్థం కాలిన శవాన్ని కనుగొన్నారు. శవంపై బట్టలు సురేష్ వేసుకున్నవే కావచ్చని భావించారు. ముఖం గుర్తుపట్టలేకపోయినా ఆ కుటుంబం దాన్ని సురేష్దిగా అంగీకరించింది. బాధతో చివరి వీడ్కోలు సిద్ధం చేశారు. పానెపై నూనె పోసి అగ్ని పెట్టే సమయానికి ఒక వ్యక్తి అరిచాడు, అందరూ అక్కడ చూడండి అని. తరువాత ఏమి జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. కాబట్టి తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అతడు సురేషే. గాయాలతో, చిరిగిన బట్టలతో తడబడుతూ అక్కడికి వచ్చాడు. ఎవరి శవం ఇది? ఎందుకు దహనం చేస్తున్నారు అని అడిగాడు. ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. కొంతమంది భయంతో పరుగులు తీశారు. అతను దెయ్యమా అని అనుమానించారు. సురేష్ని కొంతమంది దొంగలు కిడ్నాప్ చేశారు. అతనిపై దాడి చేసి అడవిలో కట్టేశారు. అతడు అక్కడి నుంచి తప్పించుకుని తిరిగొచ్చాడు. కాని వచ్చిన సమయం మాత్రం తనే తాను సజీవంగా తాను చనిపోయిన రోజునే. కాని తాను చనిపోయిన రోజే తాను తిరిగి వచ్చాడు. కాని అసలు ప్రశ్న, ఆ శవం ఎవరిది? ఎందుకు అతనికి సురేష్ బట్టలు వేశారు? ఎవరు చంపారు? ఇప్పటికీ ఆ మృతుడు ఎవరన్నదీ తెలియలేదు. ఇది కేవలం దొంగల పని కాదు. మిగిలిన విషయం ఇంకా చీకట్లోనే ఉంది. కొన్నిసార్లు కొంతమంది చనిపోయిన తర్వాత కూడా తిరిగి వస్తారు. కాని కొన్ని నిజాలు ఎప్పటికీ తిరిగి రావు. ఇలాంటి మిస్టరీల కోసం వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.